రీసెంట్గా ప్రధాని మోడీ గారు గుజరాత్లో ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఆ పెళ్లి గుజరాత్లోని సూరత్ నగరం. మనందరూ తెలుసు సూరత్ చాలా పాపులర్ ఫర్ డైమండ్ పాలిషింగ్. సూరత్ నగరంలోని ఒక రిచెస్ట్ డైమండ్ మర్చెంట్ కొడుకు పెళ్ళి అనమాట. డోలకియా, సావ్జీ డోలకియా అని చెప్పి చాలా రిచెస్ట్ డైమండ్ మర్చెంట్ ఆయన. 4th క్లాస్ డ్రాప్ అవుట్. ఆ తర్వాత డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ, దానికి సంబంధించి డైమండ్ కట్టింగ్ పాలిషింగ్ దగ్గర పని నేర్చుకుని స్లోగా చాలా పెద్ద డైమండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టాడు. కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు 70 దేశాలకు పైగా ఆయన డైమండ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని చెప్పి. రీసెంట్గా ఆయన కొడుకు పెళ్లి జరిగింది. ద్రవ్య దోలకియా కొడుకు పేరు. సో ఈ పెళ్లి ఫోటో చూస్తే కొన్ని అంశాలు మనం నిజంగా గుర్తెచ్చుకోవాలి. దోలకియాస్ ప్రతి దివాళీకి వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇస్తారంటే బోనస్ రూపంలో ఫ్లాట్స్ కానీ లేకపోతే కార్లు కానీ ఇలాంటివి ఇస్తుంటారు. వీటన్నిటికి మించి వాళ్ళకి సంబంధించి ఒక రియల్ టైమ్ స్టోరీ ఉందన్నమాట. 2016లో ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరైతే పెళ్ళైందో ద్రవ్య దోలకియా, అబ్బాయికి అప్పుడు 21 సంవత్సరాలు. అమెరికాలో చదువుకున్న తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయికి ఒక కండిషన్ పెట్టాడంట. నువ్వు ఎక్కడన్నా దూరంగా వెళ్ళి ఒక నెల రోజులు బతుకు, తండ్రి పేరు వాడొద్దు, తండ్రి డబ్బులు వాడొద్దు, మొబైల్ ఫోన్ వాడొద్దు, అసలు మన భాష మనం ఎవరో తెలియని ప్లేస్కి వెళ్ళిపో అంటే ఈ ద్రవ్య దోలకియా 2016లో అనుకుంటా కేరళకి వెళ్ళాడు. కేరళలోని కొచ్చిలో వారం రోజుల పాటు ఉద్యోగాలకి ట్రై చేశాడు. దాదాపు 60 చోట్ల అబ్బాయిని రిజెక్ట్ చేసేసారంట. చేసిన తర్వాత చివరికి 4 ప్లేసెస్లో ఉద్యోగం చేశాడు అబ్బాయి. ఒక బేకరీలో ఉద్యోగం చేశాడు, షూ షాప్లో, చెప్పుల షాప్లో వర్క్ చేశాడు, తర్వాత మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో వర్క్ చేశాడు. ఇలా నెల మొత్తం కలిపి 4,000 రూపాయలు సంపాదించాడు అనమాట. తర్వాత ఇంటికి వెళ్ళాక దోలకియా చెప్పాడంట, లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది యూనివర్సిటీస్లో రాదు, సొంతంగా వెళ్ళి ఏ గుర్తింపు లేకుండా జీవితాన్ని బిల్డ్ చేస్తాయి. డబ్బులు గుర్తింపు ఏది లేకుండా మన జీవితాన్ని మనం నిర్మించుకుంటేనే మనం నిజంగా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటో తెలుస్తుందని చెప్పి నేను అలా పంపించాను అని చెప్పి. సో ఆ ధ్రువ దోలకియా ఫారెన్లో చదువుకున్న ఎంత రిచెస్ట్ తండ్రికి కొడుకైనా సరే తను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో, అంటే ఒక స్ట్రగుల్, సంపాదించాలంటే ఎంత స్ట్రగుల్, ఫుడ్ తినాలంటే ఎంత స్ట్రగుల్, జాబ్ రావాలంటే ఎంత స్ట్రగుల్, ఒక కామన్ మ్యాన్ జాబ్ కోసం ఎంత ట్రై చేస్తాడు, ఇవన్నీ తెలుసుకుని వస్తే కనుక ఇంకా బాగా మేనేజ్ చేయగలడని వాళ్ళ నాన్న నమ్మకం అంట. సో రీసెంట్గా మనం చూస్తే ఆ ధ్రువ దోలకియా పెళ్ళైందనమాట. సో అది చూడంగానే నాకు ఈ స్టోరీ మొత్తం 2016లో అప్పట్లో ఇది ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్ అనమాట. ఐడెంటిటీ అనేది తెలియకుండా అబ్బాయిని కొన్ని షాప్స్లో, వాళ్ళ ఇంకో కండిషన్ కూడా పెట్టాడంట, వారం కన్నా ఎక్కువ ఒక షాప్ లో పని చేయకూడదు, నువ్వు ఉద్యోగాలు కూడా మారుతూ బతకాలి అని చెప్పి. సో ఫుడ్ తినడానికి కూడా అబ్బాయికి డబ్బులు సరిపోయే కాదంట. అప్పుడు అర్థమైందంటే అబ్బాయికి జీవితం అంటే ఏంటో.